Suppose you went to a shop for shopping and all, and there are some sentences which are very common. Most of them are very much known to all the అందరికీ తెలిసినవే. షాప్కి వెళ్ళినప్పుడు మనం ఏమంటాం, నాకు ఫస్ట్ ఫార్మల్ ప్యాంట్స్ చూపించండి, ఫార్మల్ షర్ట్స్ చూపించండి అంటాం కదా. సో ఫార్మల్ ప్యాంట్స్, ఫార్మల్ షర్ట్స్ చూపించండి అంటాం. సో దాని ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? Can you please show me the formal pants and shirts? That is అందరూ అడిగేది. కానీ కెన్ ఐ హ్యావ్ ఎ లుక్ ఎట్ అంటే బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ వర్క్స్ అని. కెన్ ఐ హ్యావ్ లుక్ ఎట్ ద ఫార్మల్ ప్యాంట్స్ అండ్ షర్ట్స్? కెన్ ఐ హ్యావ్ ఎ లుక్ ఎట్? కెన్ ఐ హ్యావ్ ఎ లుక్ ఎట్ అనండి. కెన్ ఐ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఫార్మల్ ప్యాంట్స్ అండ్ షర్ట్స్? వాడు ఏమంటాడు, వాట్స్ ద సైజ్ సార్? What's your range? You tell me the price, and what price do you want it? What is your size? My size is 38. I think 38 or 30. You can count. You can take a measurement. You can take a measurement. Measurement తీసుకోవచ్చు మీరు, right? And what తర్వాత ఇంకా ఏం అడుగుతాం? Do you have any other colors in the same brand? Do you have any other colors in the same brand? Do you have any other colors in the same brand? ఇదే బ్రాండ్లో మీ దగ్గర వేరే కలర్స్ ఉన్నాయా? రైట్. కెన్ ఐ హ్యావ్ ఎనీ డిస్కౌంట్ ప్లీజ్? కెన్ ఐ హ్యావ్ ఎనీ డిస్కౌంట్ ప్లీజ్? మే ఐ హ్యావ్ ఎనీ డిస్కౌంట్ ప్లీజ్? ఏమన్నా కాస్త డిస్కౌంట్ ఇస్తారా మీరు? డిస్కౌంట్ ఇవ్వండి. మీరు డిస్కౌంట్ ఇవ్వండి అనకుండా గివ్ మీ ద డిస్కౌంట్ అనకుండా, గివ్ మీ ద డిస్కౌంట్ అనకుండా, కెన్ ఐ బార్గెయిన్? ఆ బార్గెయిన్ అనే వర్డ్ చెత్త వర్డ్ వాడకూడదు ఇక్కడ షాపుల్లో. సో కెన్ ఐ హ్యావ్ సమ్ డిస్కౌంట్ ప్లీజ్, రైట్? Because I am purchasing a lot of amount, spending lot of amount. How much does it cost? ఇంకోటి కామన్గా మనం అడిగేది అదెంత అండి, ఇదెంత, ఈ షర్ట్ ఎంత, ఆ ప్యాంట్ ఎంత, ఈ శారీ ఎంత అంటాం. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అనండి. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్? దీస్ ఆర్ ద కామన్ సెంటెన్సెస్. నా ఫుల్ క్లాస్లో మీకు మొత్తం చెప్తాం. వెల్కమ్ టు క్యూ స్మార్ట్ ఇంగ్లీష్, ఏ గ్రూప్ ఆఫ్ డిస్కవరీ అకాడమీ. థ్యాంక్ యూ వెరీ మచ్.